అందరికీ నమస్కారం. 2 రోజులుగా రంగరంగ వైభవంగా తెలుగు ప్రజలందరూ ఘనంగా మహానాడు కార్యక్రమం వర్చువల్గా మరి హైబ్రిడ్ మహానాడు సుమారుగా మరి 16 లక్షల మంది పాల్గొన్న ఈ తెలుగుదేశం పార్టీ అంటే మరొక్కసారి నిరూపించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి కార్యకర్తలే అధినేతని నిరూపించిన పార్టీనే తెలుగుదేశం పార్టీ అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎన్నో మంచి తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మరి కార్యకర్త అధినేత మహిళా సాధికారత పుట్టిందే తెలుగుదేశం పార్టీలోనే మరొక్కసారి నిరూపించారు మన యువగళం అధినేత మహిళా పక్షపాతి మరి నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలకు పెద్దపీట వేసి తెలుగుదేశం పార్టీలోనే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు ఆస్తిలో వాటా కల్పించారు, హక్కు కల్పించారు, యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మన చంద్రన్న గారు కూడా మరి డాక్రా కావచ్చు, దీపం 1 కావచ్చు, ఆదరణ కావచ్చు, మహిళా సాధికారత మరి ఈరోజు తెలుగు రాష్ట్రం మహిళలకు అందుతుంది అంటే ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మరి భారతదేశంలో ఏ పార్టీ కూడా తీసుకోలేని నిర్ణయం ఈరోజు నారా లోకేష్ బాబు గారు మహిళా పక్షపాతి మరి 33% రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ అమలు పరుస్తుందన్న విషయాన్ని నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున మరొక్కసారి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఏదైతే కోరుకున్నారో అది నిరూపించిన వ్యక్తి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా మంచి నిర్ణయాలు, చాలా మంచి ఆలోచనలతో మరి అందరూ వక్తలు కూడా మాట్లాడడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా మరి ప్రతి క్లస్టర్లో కూడా మరి మా కార్యకర్తలందరూ పాల్గొని మరి ఏదైతే దిశా నిర్దేశ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ 23 నెలల్లో అభివృద్ధి జరిగింది, మరి ఇంకా మనం ఏం అభివృద్ధి చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మరి మన అధినేత మరి చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశించటం ఇది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అని గర్వంగా తెలుగుదేశం కాలర్ ఎగరేసుకొని కార్యకర్త చెప్పగలడన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో అప్పుడు అభివృద్ధి కనిపించింది. మరి 14-19లో మేము ఏం అభివృద్ధి చేశామో 19-24లో ఏం విధ్వంసం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి కొంతమంది వెన్నుపోటు దారులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తి వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్సే మరి గొడ్డలిపాటి అధినేత. నిన్న ప్రెస్ మీట్ చూసాం, గొడ్డలిపోటు అధినేత మాట్లాడారు. ఈ రాష్ట్రానికి గొడ్డలిపోటు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మరి గొడ్డలిపాటి అధినేత అనే విషయం తెలుసు. ఆయన చెప్పిన హామీలు మరి ఒక పక్క యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, మరి రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, మరి ఈరోజు రాష్ట్రంలో ఏవి తీసుకున్నా మరి వెన్నుపోటు దాడుడు ఎవరు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారే కేర్ ఆఫ్ అడ్రస్ అన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజల మీద యువత మీద ప్రేమ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టిన శని అనే విషయం కూడా మరొక్కసారి తెలియజేస్తూ మరి ఏదైతే మా అధినేత నారా లోకేష్ మరి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశించారో తెలుగు ప్రజలు ఖచ్చితంగా అమలు పరుస్తాం. ఈ రాష్ట్రాన్ని స్వంతాంధ్రప్రదేశ్గా మార్చే వరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ క్రమశిక్షణతో బాధ్యతతో వ్యవహరిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.